ఆనాటి ఏలియా వలె ఈనాడు ఒక ప్రవక్త వచ్చి చెట్టు కింద కూర్చొని కాకుల ద్వారా పోషింపబడి నేను దేవుని వాక్యం చెప్తున్నాను అంటే ఎవరైనా వెళ్తారా? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, మరలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. అది మనకు తెలుసు. కరువు వస్తుంది, మంచు పడదు, నీళ్లు ఉండవు, వర్షం ఉండదు. నువ్వు ప్రకటించండి. నిజంగానే అది జరిగింది. కానీ ఈనాడు ఆ ఆత్మీయమైనటువంటి రోషము లేనటువంటి క్రైస్తవ్యాన్ని బోధని చూస్తున్నాం కనుకనే శారీరకంగా అన్ని మనకు పుష్కలంగా ఉన్నను ఆత్మీయమైనటువంటి కరువు అనేది ఈ దినము మనకి క్రైస్తవ్యంలో ఉంది. అది ఎలా చెప్పవచ్చు అంటే ఆత్మీయమైనటువంటి బోధ చేస్తున్నటువంటి సేవకులు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సత్యాన్ని బోధించిన వారు, ఉన్నది ఉన్నట్టుగా ఖండించిన వారు, వాక్యాన్ని వాక్యంగా బోధించిన వారు, ఆచారాలని ఈ లోకంలో ఉన్నటువంటి మూఢత్వాన్ని ఖండించినటువంటి సేవకులు లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? దేవుడు అనుమతిస్తేనే వాళ్ళు వెళ్తున్నారు. ఏ విధము చేత మరణించినా కూడా వాళ్ళకి మరణం అనేది దేవుడు అనుమతిస్తేనే వస్తుంది. కానీ ఎందుకు దేవుడు వారిని తీసుకుంటున్నారంటే ఆత్మీయమైనటువంటి ఒక కరువుని దేవుడు కలుగు చేస్తున్నాడు. కానీ ఇది గ్రహించేటటువంటి క్రైస్తవులు ఈనాడు చాలా 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 తక్కువగా ఉన్నారు. ఎక్కువ మంది క్రైస్తవులు ఎట్లున్నారంటే బోధ ఎట్లుంది అనే దానికంటే, బోధలో ఉన్న సత్యం ఎట్లుంది అనే దానికంటే, బోధించే వ్యక్తి ఎంత ఘనంగా ఉన్నాడో, బోధించే వ్యక్తి ఎంత ధనము కలిగి ఉన్నాడో ఆ బోధనే ఎక్కువగా ఈనాడు వింటున్నాడు. ఆత్మీయమైనటువంటి ఒక కరువు ఈ దినాల్లో ఏర్పడుతుంది. అది మనము గ్రహించడం లేదు.